అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకమైన అప్డేటు. వెంకటేష్ నాయుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి, వాళ్ళ భార్య ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆవిడ వాదన ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడు పర్సనల్ మొబైల్లో ఉండేటువంటి వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలు, ఆడియోలు వైరల్గా మారటం వల్ల మీడియా ట్రయల్ జరుగుతూ ఉంది. ఆ మీడియా ట్రయల్ని నిరోధించండి. పైగా ఆ వీడియోలు, ఆడియోలు లీక్ కావటానికి కారణం సిట్ అధికారులు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి అనేది ఆమె వాదన. అంటే ఇప్పుడున్న లిక్కర్ స్కామ్ని ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారుల మీద మరొక సిట్ వేసి ఎంక్వైరీ చేయాలి. వీళ్ళే వీడియోలు, ఆడియోలు లేదా ఫోటోలు లీక్ చేస్తున్నారనేది ఆమె వాదన. నిజంగానే వెంకటేష్ నాయుడు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రధానంగా అతను డబ్బు కట్టాలు లెక్క పెడుతున్న వీడియో వైరల్గా మారింది. అతను దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు లెక్కేసినట్టు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. తర్వాత తమన్నాతో అతను దిగిన ఫోటో ఒకటి వైరల్గా మారింది. ఒక స్పెషల్ చార్టర్ ఫ్లైట్లో ప్రముఖ హీరోయిన్ తమన్నాతో అతను ఫోటో దిగాడు. అది వైరల్గా మారింది. మూడోది, అతను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగ్గానే వివిఐపి లాగా రిసీవ్ చేసుకుంటున్న తీరు, అంటే ఎర్రబొక్క కారు రిసీవ్ చేసుకున్న తీరు ఒకటి వైరల్గా మారింది. ఈ వైరల్గా మారిన తర్వాత ఈ వెంకటేష్ నాయుడు లైఫ్ స్టైల్ మీద, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో డబ్బుల దుర్వినియోగం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. శాటిలైట్ మీడియాలో చర్చ జరిగింది, సోషల్ మీడియాలో చర్చ జరిగింది. మరి చర్చ జరగాల వద్దా? నిజానికి లిక్కర్ స్కామ్ డబ్బు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ప్రజలు కిడ్నీలు, లివర్లు, కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకొని తాగిన మద్యానికి సంబంధించిన డబ్బే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ డబ్బు. ఆ డబ్బే హైదరాబాద్లో 11 కోట్లు దొరికింది. ఆ డబ్బే వెంకటేష్ నాయుడు మొబైల్లో 5 కోట్లు లెక్క పెడుతున్నట్టు ఆ వీడియో. ఆ డబ్బే స్పెషల్ ఫ్లైటు, ఆ డబ్బే హీరోయిన్తో పుట్టు, ఆ డబ్బే వివిఐపీ లాగా రిసీవ్ చేసుకున్న తీరు. నిజానికి వెంకటేష్ నాయుడు ఎవరు? అతని స్థాయి ఏంటి? అతను 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి అని అతనే చెప్పుకున్నాడు. మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఒంగోలు లోక్సభ స్థానానికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఆ నామినేషన్లో క్లియర్గా ఇతని ఆదాయం సంవత్సరానికి 4,95,000 అని చెప్పుకున్నాడు. అంటే 5 లక్షల కంటే తక్కువ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఈ వెంకటేష్ నాయుడు చార్టర్ ఫ్లైట్లో తిరగటం ఏంటి? పెద్ద హీరోయిన్తో ఫోటోలు దిగటం ఏంటి? ఇతను ఫ్లైట్లో అంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే వివిఐపీ లాగా ఎర్రబుగ్గ కారు రిసీవ్ చేసుకోవటం ఏంటి? అంటే ఈ లైఫ్ స్టైల్ ఏంటి? డబ్బు కట్టే లెక్క పెట్టడం ఏంటి? ఇది చర్చనీయాంశంగా మారి చర్చ రావాలి కూడా. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎలా చేతులు మారాయి, డబ్బులు ఏం చేశారు, వాళ్ళు ఎలా ఒక రకంగా ఒక మంచి లైఫ్ స్టైల్ గడిపారు, ఇదంతా చర్చ రావాలి కూడా. ప్రధానంగా ఇక్కడ తమన్నా చుట్టూ కూడా చర్చ నడుస్తుంది. తమన్నాతో ఫోటో దిగాడు అనేది పక్కన పెట్టేస్తే తమన్నా చుట్టూ జరిగే చర్చ ఏంటి? ఏమో వైట్ అండ్ గోల్డ్కి ఓనరు, తర్వాత మనబారు గోల్డ్కి ప్రచారకర్త. సౌత్ ఇండియాలో మనబారు గోల్డ్ తరపున ఏమో ప్రచారం చేస్తూ ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. అయితే 400 కోట్ల బంగారం అని నారా లోకేష్ గారు చెప్పారు కదా. 400 కోట్ల రూపాయలు లిక్కర్ డబ్బులతో బంగారం కొన్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ ఏదైతే ఉందో, ఆ బంగారాన్ని తమన్నా ఓనర్గా ఉన్నటువంటి వైట్ అండ్ గోల్డ్ కంపెనీలోనే కొన్నారా, లేదు ఆమె ప్రచారం చేస్తున్నటువంటి మనబారు గోల్డ్లో కొన్నారా? ఇది ఒక చర్చ. తర్వాత రాజు కసిరెడ్డి సినిమా నిర్మాత, అంటే 2 సినిమాలు అతనికి సంబంధించి లిక్కర్ డబ్బులతో తీశాడు అనేది ఆరోపణ. నిఖిల్ హీరోగా ఒక సినిమా, సుమంత్ హీరోగా మరొక సినిమా. ఇప్పుడు తమన్నాతోటి ఏమైనా సినిమా తీద్దాం అనుకున్నారా? ఎందుకంటే రాజు కసిరెడ్డి, ఇంకొక మనిషి, వెంకటేష్ నాయుడు, వీళ్ళంతా కలిసి తమన్నాతో 3 సిట్టింగ్లు వేశారట. మరి తమన్నాతో ఏమైనా సినిమా తీద్దామని అనుకున్నారా? ఈ చర్చ ముందుకు సాగితే లిక్కర్ స్కామ్ డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు అనేది కూడా బయటకు వస్తుంది కదా. ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది కదా. ఇదంతా ఎంక్వైరీలో భాగం కదా అనేది లిక్కర్ స్కామ్ని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట. రెండోది, ఇది ప్రజలకు తెలవాలి. ఈ లిక్కర్ స్కామ్ డబ్బు ఎలా ఖర్చు పెట్టారు, ఎలా విలాసాలు గడిపారు, ఎలా సినిమాలు తీశారు, ఎలా బంగారం కొన్నారు, ఎక్కడ బంగారం కొన్నారు, ఇంకెక్కడెక్కడ ఏ రకంగా ఇన్వెస్ట్ చేశారు, ఇదంతా కూడా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. దీంట్లో తమన్నా పాత్ర తెలవాలి, వెంకటేష్ నాయుడు పాత్ర తెలవాలి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర తెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర తెలవాలి.
అయితే ఈ చర్చ ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దాకా వస్తుంది. చర్చ ముందుకు వెళ్లకుండా ఉండాలంటే ఈ వీడియోలు, ఈ ఫోటోలు ఇక్కడితో ఆగిపోవాలి. అందుకనే ఇప్పుడు వాళ్ళ భార్య పిటిషన్ దాఖలు చేస్తున్నారా అనే చర్చ మాత్రం కొనసాగుతోంది. ఏది ఏవైనా ఈ తమన్నా లింకులు కూడా కనపడుతున్న వేళ, టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తుల లింకులు కూడా దీంట్లో బయటపడుతున్న వేళ, డబ్బు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు అనేది ఒక్కోటిగా బయటకు వస్తున్న వేళ ప్రతి వీడియో ఇంపార్టెంటే, ప్రతి ఫోటో ఇంపార్టెంటే, ప్రతి విషయం ఇంపార్టెంటే. అది ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారులకి తెలిస్తే సరిపోతుంది అన్నది ఒక వాదన. కానీ ప్రజలకు కూడా తెలవాలి అనేది ఇంకొక వాదన. ఎందుకంటే ప్రజలు బాధితులు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ప్రజలు బాధితులుగా ఉన్నారు. కాబట్టి ప్రతి విషయం ప్రజలకు తెలవాలి. ప్రజలకు తెలిస్తే ఆ రోజు జరిగిన తప్పేంటో ప్రజలకు కూడా తెలిసి వస్తుంది. కాబట్టి ఇది పబ్లిక్ నోటీసులో ఉండటం తప్ప ఒప్ప అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.